ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ. ఆ పదాలకు నానా అర్థాలను మనము చూడాలి. తేరు, తేరు అనే పదానికి నానా అర్థాల విషయానికి వచ్చినట్లయితే రథము అనే ఒక అర్థము, కలుగు, తేరుకుంటున్నాడు అని అంటారు. ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నాడు అనేది కూడా వస్తుంది. తేరు, తేరు. దిక్కు అంటే దిశ, శరణు ఒకవైపు అలా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ద్వారము, ద్వారము అంటే వాకిలి, ఉపాయము. ఉపాయాన్ని కూడా, ఐడియాని కూడా ద్వారం అని అంటారు. దివి, దివి, దివి నుండి దివికన్య అని అంటారు కదా, దివిజ. స్వర్గం అని ఒక అర్థం, ఆకాశం అని ఒక అర్థం, పాలపిట్ట అని ఇంకొక అర్థం. దృష్టి, దృష్టి అనే పదానికి చూపు అని ఒక అర్థం, కన్ను అని ఒక అర్థం, బుద్ధి అని ఒక అర్థం. ఈ దృష్టికి వికృతి దిష్టి అని అర్థం. దొర, దొర, దొర అంటే రాజు అని ఒక అర్థం, యోధుడు అని ఒక అర్థం, గొప్పవాడు అని ఇంకొక అర్థం, సమానుడు అని ఇంకొక అర్థం. దొర, దొరగారి భార్య పేరు, భార్య దొరసాని. దొరగారి భార్య దొరసాని. దొర అంటే రాజు, యోధుడు, గొప్పవాడు, సమానుడు. ధర, 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 దొర. చూడండి, ధర అంటేనేమో ఒక అర్థమేమో నేల అని అర్థము, ఒక అర్థమేమో కొండ అని అర్థము, ఒక అర్థమేమో పత్తి అని అర్థము, ఇంకొక అర్థమేమో వెల, ప్రైస్. వెల అంటే ప్రైస్. ఇవి. నరుడు, ఈ నరుడు అనేటువంటి పదానికి నానా అర్థాల విషయానికి వచ్చినట్లయితే మానవుడు అని ఒక అర్థం, అర్జునుడు అని ఒక అర్థం. మానవుడు అని ఒక అర్థం, అర్జునుడు అని ఒక అర్థం. తర్వాత చూసినట్లయితే నెమ్మి, నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, సంతోషము, నెమలి. అమ్మి కాదు, నెమ్మి. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, సంతోషము, నెమలి. పక్షము, పక్షం అంటే 15 రోజులు, రెక్క, పక్కము, పక్క, పగ, ఫలం, ఫలం అని రిజల్ట్ అనేది కూడా వస్తుంది. ఫలాలు అంటే పండ్లు అనేటువంటిది కూడా వస్తుంది. అంటే ఇట్లా ఫలము, ఫలం, మళ్ళీ పండ్లు, ఇవన్నీ పర్యాయ పదాలు అవుతాయి. ఇక్కడ వేరు వేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలు. అంటే 15 రోజులు అంటే ఇక్కడ ఒకే అర్థం, కానీ వేరు వేరు పదాల యొక్క అర్థాలు ఒకటే కావడం అన్నమాట. పక్షం అంటే ఈ పక్షానికి ఒక అర్థము 15 రోజులు, రెక్క, పక్క, పగ, ఫలం. పరక, పరక అంటే గడ్డిపోచ. పరక అంటే గడ్డిపోచ, 2 వీసములు. పరక చేపలు అని కూడా ఉంటాయి. పరక చేపలు, చేపలలో ఒక రకం, ఒక ప్రాంతంలో పరక చేపలు అని అంటారు. గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి గోరటి వెంకన్నకు వెల్లంకితాళం అనేటువంటి పుస్తకానికి గాను గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రాసినటువంటి పాట గ్లోబలైజేషన్, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పాట రాయడం జరిగింది. అందులో అది పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి పాట. కుబుసం అనేటువంటి సినిమాలో ఉన్నది ఆ పాట. కుబుసం అనే సినిమాలో ఉన్నది. అందులో పరక చేపల గురించి చెప్పడం జరుగుతుంది. పరక చేపలకు గాలాలేసే తురుకల పోరలు ఈ అడిపోయిరి, లారీలల్లా క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిలా మురికయ్యిండ్రా, తల్లి దూదు సేమియకు దూరమయ్యినారా, సాహెబుల పోరలు బేకరీ కేఫుల కలిరిందా ఆ పట్టణాలలో. పరక చేపలు అంటే ఇది ఒక రకమైనటువంటి చేప. చిన్నగా ఉంటాయి అన్నమాట చేపలు. అవి చిన్న ఇంత ఉంటాయి, చిన్న చేపలు. అది కూడా ఒక అర్థంగా మనకు తీసుకోవచ్చు. పారణ, పారణ అంటే ఉపవాసానంతర భోజనము, ఉపవాసం చేసిన తర్వాత భోజనం చేయడము, మేఘం అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. మరి ఇంకా పారణము అంటారు, విష్ణు సహస్రనామ పారణం అంటే పారాయణము, పారణము అనేటువంటి పదాలతో కూడా ఉపయోగిస్తారు. తర్వాత చూసినట్లయితే పుండరికం, పుండరికం అంటే పులి అని ఒక అర్థం, తెల్లతామర అని ఒక అర్థం, కప్ప అని ఒక అర్థం,
తీయ మామిడి అని ఒక అర్థం. పుండరికం. పొద్దు అంటే సూర్యుడు అని ఒక అర్థం, కాలము అని ఒక అర్థం, దినము అని ఒక అర్థం, ఉషక్కాలం, పొద్దు ఒడిసింది అని అంటారు. భువనము, భువనము అంటే ఉదకము అని ఒక అర్థం, జగం అని ఒక అర్థం, ఆకాశం అని ఒక అర్థం. భువనం ఆకాశం, జగం ఉదకం. తర్వాత మడుగు, మడుగు అంటే అడగు, వంగు, కొలను అనేటువంటి అర్థాలు కలవు. రక్తము అంటే ఎర్ర రంగు, నెత్తురు, కుంకుమ, రాగి, అనురాగం. రక్తి కట్టిస్తున్నాడు అని అంటారు, అంటే అనురాగాన్ని ప్రదర్శిస్తున్నాడు అనేటువంటి అర్థంలో అన్నమాట. నెత్తురు అది తెలుసు అందరికీ. రక్తం అంటే ఎరుపుగా ఉండేది రక్తము అని ఒక అర్థం. కుంకుమ కూడా, రక్తం అంటే కుంకుమ అనేటువంటిది కూడా ఒక అర్థం ఉంది. రాగి కూడా ఎరుపు రంగు లోహం కాబట్టి రాగి అనేటువంటి ఒక అర్థం. అనురాగం అనేటువంటి ఒక అర్థము. వంశము, వంశము అంటే వేణువు అనేటువంటి ఒక అర్థము. కులము అని ఒక అర్థము, వెదురు అని ఒక అర్థము, సమూహం అని ఒక అర్థము, వెన్నెముక అని ఒక అర్థం. వంశం అంటే వేణువు, కులము, వెదురు, సమూహము, వెన్నెముక. విధి అంటే బ్రహ్మ అని ఒక అర్థము, కాలము అని ఒక అర్థము, భాగ్య అని ఒక అర్థము, కర్తవ్యం అని ఒక అర్థము, చేయవలసింది అని ఒక అర్థం. విధి అంటే విషం అంటే నీరు ఒక అర్థము, గరళం అని ఒక అర్థం. విషం అంటే నీరు, గరళం. శిఖ, శిఖ అంటే సిగ అని ఒక అర్థము, నెమలి సిగ అని ఒక అర్థము, ఊడ అని ఒక అర్థము, సెగ అని ఒక అర్థము. శిరం, శిరం అంటే తల, తల అని ఒక అర్థం. శిఖరం అని ఒక అర్థం, సేనాగ్రం అని ఒక అర్థం, ప్రధానం అని ఒక అర్థం. తర్వాత సుక్తి అంటే ముత్యపు చిప్ప అని ఒక అర్థం, గుర్రపు సుడి అని ఒక అర్థం, శంఖం అని ఒక అర్థం. తర్వాత శ్రీ, శ్రీ అంటే లక్ష్మి అని ఒక అర్థం, సంపద అని ఒక అర్థం, వృద్ధి అని ఒక అర్థం, విషము అని ఒక అర్థం. హరి అంటే విష్ణువు అని ఒక అర్థం, కప్ప అని ఒక అర్థం, కోతి అని ఒక అర్థం, సింహం అని ఒక అర్థం, ఇంద్రుడు అని ఒక అర్థం, సూర్యుడు. ఓకే, కప్ప అని స్పెషల్, కోతు అని స్పెషల్. ఇంతకుముందు కప్ప కోతి అని మనం కలిపి చదువుకోవడం జరిగింది, అది కాదు, కప్ప వేరు, కోతి వేరు. అనృతం అంటే అసత్యం అని వేరు, సేద్యం అని వేరు అర్థము, వాణిజ్యం అని ఒక అర్థం. అర్ధి అంటే అడిగేవాడు, వేడేవాడు, వేడుకునేవాడు, ధనవంతుడు, అర్థాన్ని సంపాదించేవాడు ధనవంతుడు. అర్థం అంటే డబ్బు. అర్ధి అంటే అర్థమును సంపాదించేవాడు. వాది, వాదించేవాడు కూడా అర్ధే. సేవకుడు, సేవ చేసేటువంటి వాడు కూడా అర్ధే. కంకణం, కంకణాలు అంటే బ్రేస్లెట్స్ ఇంగ్లీష్లో. తోరము, నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం. కదురు, ఖండే అని ఒక అర్థం, సన్నని కమ్మ అని ఒక అర్థము, అతిశయించు అని ఒక అర్థం. కళ, కళ అంటే చదువు అని ఒక అర్థము, అవ్యక్త మధురత్వం అని ఒక అర్థము, శిల్పం అని ఒక అర్థం, చంద్రునిలో 16వ వంతు అని ఒక అర్థం. చదువు, కళ, అవ్యక్త మధురత్వని, శిల్పము, చంద్రునిలో 16వ వంతు అని అర్థం. కాలము, కాలము అంటే సమయం అని ఒక అర్థం, నలుపు, కాలకేయుడు అని అంటారు చూసినావా, నలుపు. చావు అని ఒక అర్థం, కాలం చేశాడు అని అంటారు చూసారా. కుండలి, పాము అని ఒక అర్థం, పాము. నెమలి అని ఒక అర్థం, వరుణుడు అని ఒక అర్థం. కుండలి. కులము, కులము అంటే వంశం అని ఒక అర్థము, జాతి అని ఒక అర్థము, ఇల్లు, ఇల్లు. గడ, గడ అంటే స్తంభం, పొడుగు. వెదురు గడ అంటారు, పొడవైనది. స్తంభము పొడవైనదే. గడ అంటే అన్నిటినీ కూర్చే సమూహము. పొడుగాటి వెదురు కడ, వెదురు కట్టే, వెదురు గడ. గుడి, గుడి అంటే దేవాలయము. గుండ్రని గీత, గుండ్రని గీత. గుడి, గుడి దీర్ఘం అంటారు చూసినా. డేరా, గుణింతంలో గుడి,
అదొకటి. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, పురోహితుడు, బృహస్పతి, ఇవి అర్థాలు. తర్వాత గ్రహణము. గ్రహణం అంటే బుద్ధి అని ఒక అర్థం, నేత్రం అని ఒక అర్థం, ఆవరించుట అని ఇంకొక అర్థం. తర్వాత చూసినట్లయితే ఘోర్నిల్లు, మ్రోగు అని ఒక అర్థం, తిరుగుడుబడు అని ఇంకొక అర్థం. ఘోష. ఘోష అంటే ఉరుము అని ఒక అర్థం, ఆవుల మంద అని ఒక అర్థం, కంచు అని ఒక అర్థం. తుచ్చం. తుచ్చం అంటే దుఃఖం అని ఒక అర్థము, శూన్యమని ఇంకొక అర్థం. ఓకే, మరికొన్ని నానార్థాలను చూద్దాం. నిట్టవడుచు. నిట్టవడుచు అంటే ఉప్పొంగడం. నిడబొడిచిందని అంటాము చూసారా, ఉప్పొంగడం. అదేవిధంగా విజృంభించు అనేటువంటి ఇంకొక అర్థం కూడా వస్తుంది. రోమాంచిత మగు, గుస్బాంస్. ఏదైనా ఒక పాటలు పాడినప్పుడు గూస్బాంస్ వస్తుంటాయి, గూస్బాంస్ వస్తుంటాయి. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరిహని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగా, కామాంధులకే బలి అయిపోయావా. ఇట్లా కర్మభూమిలో అని ఎత్తుకోగానే గూస్బాంస్ ఇట్లా స్టార్ట్ అవుతాయి. అంటే నిట్టబడవడం అనమాట. రోమాంచితమగు, రోమాలు నిక్కబడవడం. ఫలం. ఫలం అంటే పండు అని ఒక అర్థం, ఫండు, ఫ్రూట్స్. ప్రయోజనం, రిజల్ట్ అని ఒక అర్థం, సుఖం అని కూడా ఒక అర్థం. మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు అని ఒక అర్థం, సూర్యుడు అని ఇంకొక అర్థం. ముద్ర అంటే గుర్తు అని ఒక అర్థం, అచ్చు వేయడం, ముద్రించడం. లెస్స అంటే శ్రేష్టం అని ఒక అర్థం, యుక్తం అని ఒక అర్థం. వనం. వనం అంటే తోట అని ఒక అర్థం, అడవి అని ఒక అర్థం. అదేవిధంగా జలము అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. వాసము అంటే ఇల్లు అని ఒక అర్థం, వస్త్రం అని ఒక అర్థం. వెళ్ళి. వెళ్ళి అంటే ప్రవాహం అని ఒక అర్థం, పరంపర అని ఒక అర్థం. అంధకారం. అంధకారం అంటే తమస్సు అనే ఒక అర్థం, తిమిరం అని ఒక అర్థం, ఆంద్యం అని ఒక అర్థం. అక్షములు. కన్నులు అని ఒక అర్థం, నేత్రాలు అని ఒక అర్థం, నయనాలు అని ఒక అర్థం. అక్షములు అంటే కన్నులు, నేత్రాలు, నయనాలు. అనలుడు. అనలుడు అని అంటే అగ్ని అని ఒక అర్థం, హవ్యవాహనుడు అని ఒక అర్థం, వహ్ని హుతబుక్ అని ఒక అర్థం. అనిమిషులు అంటే దేవతలు, సురులు, అమరులు. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. అభిష్టం, కోరిక, కాంక్ష, ఈప్సితం, 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 ఆశ. అశని అంటే పిడుగు, కులిశము, నిర్ఘాతం అనే ఒక అర్థాలు. ఆర్తవం అంటే పుష్పం, సుమం, కుసుమం, పువ్వు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాను అక్కడ. ఇక్షు. ఇక్షు అంటే రసాలము, కరటము, అంగారిక, చెరుకు. ఇక్షు రసము అని అంటారు కదా, చెరుకు రసము. రసాల తలము, కరటము, అంగారకుడు అట్లా. ఇనుడు. ఇనుడు అంటే సూర్యుడు అని ఒక అర్థం, రవి అని ఒక అర్థం, ద్యుమని అని ఒక అర్థం, నభోమని అని ఇంకొక అర్థం. ఇలా అంటే భూమి అని ఒక అర్థం, పుడమి అని ఒక అర్థం, ఉర్వి అని ఒక అర్థం, అచల అని ఒక అర్థం. ఉరగము. ఉరగము అంటే ఉదరంతో పాకేది, పాము అనే అర్థం, సర్పం అనే అర్థం, ఫణి అనే అర్థం, అహము అనే అర్థం. యద. యద అంటే హృదయము, మది అనే అర్థం. యద, మది, హృదయము. ఓకే. కంఠీరవం. కంఠీరవం అంటే కంఠంతో రవము చేసేది, సింహం అని ఒక అర్థము. మృగరాజు అని ఒక అర్థం, మృగాలకు ఒక రాజు. కేసరి అని ఒక అర్థం, పంచాస్యం అనే అర్థము, ముఖము, వెడల్పైనటువంటి ముఖము కలది. హాస్యము అంటే ముఖము. కేసరి, ఆంధ్ర కేసరి అంటారు టంగుటూరి ప్రకాశం పంతుల్ని. అంటే ఆంధ్ర ప్రాంతానికి సింహం లాంటి వాడు అని ఆంధ్రకేసరి బిడుదలిచ్చారు టంగుటూరి ప్రకాశం పంతులకి. కదలి. కదలి అంటే అరటి అని ఒక అర్థం, రంభ అని ఒక అర్థం, సప్తపర్ణము అనేటువంటి ఒక అర్థం. పర్ణము అంటే ఆకులు, 7 ఆకులు. కదలి అంటే అది. కరము అంటే చెయ్యి అని ఒక అర్థం, హస్తము అని ఒక అర్థం, కేలు అని ఒక అర్థం. కరి అంటే ఏనుగు అని ఒక అర్థం, హస్తి అని ఒక అర్థం, గజము అని ఒక అర్థం, ఇబము. కళ్యాణం అంటే పెళ్ళి అని ఒక అర్థం, వివాహం అని ఒక అర్థం, పరిణయం అని ఒక అర్థం, ఉద్వాహము.
కృషి అంటే ప్రయత్నం అని అర్థం, శ్రమ అని అర్థం. శ్రమ శ్రమ. కాయం అంటే శరీరము, దేహము, తనువు. కార్ముకము అంటే విల్లు, ధరస్సు, చాపం. ఇక్కడ కంఠీరవం ఇంతకుముందు కూడా వచ్చింది కదా, మళ్ళీ వచ్చిందంటే కొన్ని పదాలు యాడ్ కావడం జరిగింది, అందుకే మళ్ళీ రావడం జరిగింది. దాన్ని మీరు గమనించాలి, డబల్ వచ్చిందని అనుకోవద్దు. ఎప్పుడైతే మనకు పదము డబల్ వస్తుందని అంటే విపరీతమైనటువంటి అర్థంతో వేరే అర్థాలతో కూడుకొని వచ్చిందని మనం భావించాలి. అర్థమవుతుందా? కేతనం అంటే ఇంతకుముందు వచ్చింది, జెండా అని ఒక అర్థం, టెక్కం అని ఒక అర్థం, పతాకం అని ఒక అర్థం, ధ్వజం. కేతనం అంటే జెండా. జెండా అని అంటే ఇక్కడ ఏదైనా ఒక నికేతనం అంటే ఇల్లు, కేతనం అంటే జెండా. నికేతనం అంటే ఇల్లు, కేతనం అంటే జెండా. అంటే ఇక్కడ జెండాను ఎగరవేయడం అని అనకుండా కేతనమును ఎగరవేయడము, కేతనము పండుగ అంటే జెండా పండుగ అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ పర్యాయ పదాలని కాదు కానీ ఒక అర్థం వస్తుంది. జెండా అంటే కూడా ఒక అర్థం. అంటే కేతనానికి ఒక అర్థం జెండా, ఒక అర్థము టెక్కము, ఒక అర్థము పతాకము, ఒక అర్థము ధ్వజము. కేలు అంటే హస్తము అని ఒక అర్థము, పానీయం అని ఒక అర్థము, చెయ్యి అని ఒక అర్థం కేలు. కూటము అంటే గిరి అని ఒక అర్థము, కొండ అని ఒక అర్థము, నగము అని ఒక అర్థం. కూటము అంటే. ఖగము అంటే పక్షి, విహంగము, పులుగు. పక్షి అని ఒక అర్థం, విహంగం అని ఒక అర్థం, పులుగు అని ఒక అర్థం. గబాలున అంటే వెంటనే అని ఒక అర్థం, తొందరగా అని ఒక అర్థం. గాడి అంటే రథము అని ఒక అర్థం, తేరు అని ఒక అర్థం, చందనము ఒక అర్థం. గాడుపు గాలి అని ఒక అర్థం, కర్వలి అని ఒక అర్థం, వాయువు అని ఒక అర్థం. గిరి కొండశైలము, అద్రి పర్వతం అని ఒక అర్థం. గేహము అంటే ఇల్లు అని ఒక అర్థం, గృహం అని ఒక అర్థం, కేతనం అని ఒక అర్థం. జూహ అంటే నాలుక అని ఒక అర్థం, రసన అని ఒక అర్థం, కకుత అని ఒక అర్థం. అంటే రసాన్ని ఆస్వాదించేది నాలుక. తట్ట అంటే గంప అని ఒక అర్థం, బుట్ట అని ఒక అర్థం. తేటి అంటే తుమ్మెద, భ్రమరము, ద్విపేరము, మిలిందము, బంబరం. నందనుడు కుమారుడు ఇంతకుముందు వచ్చింది, కొడుకు, పుత్రుడు, ఆత్మజుడు, ఇవి రాలే. నుతించడం అంటే పొగడ్త అని ఒక అర్థం, స్తోత్రం అని ఒక అర్థం, స్తుతి అని ఒక అర్థం. నుతి అంటే